పక్కన ఇజ్రాయెల్ వెళ్ళి ఎయిర్ బేసులు ఇరాన్కి సంబంధించినట్టు 2 ఎయిర్ బేసులు ధ్వంసం చేయడం ఒక ఎత్తు. ఇంకొక వైపున ఇరాన్ అక్కడ ఉన్నటువంటి బిలియనరీ ఆస్తులన్నీ స్వాధీనం చేసుకుని తద్వారా డబ్బులు సంపాదించుకోవడం, కెనడా పౌరుని చంపడం, మరికొంతమంది సాధారణ ప్రజలను చంపడం మరొక ఎత్తు అయితే, తాజాగా అమెరికా ఒకవైపున నేరుగా తన యుఎస్ఎస్ అబ్రహాం లింకన్ ఏదైతే ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ని ప్రత్యేకించి సౌత్ చైనా సీ దగ్గర మోహరిస్తోంది. అదే సందర్భంలో మిడిల్ ఈస్ట్ వైపు అమెరికన్ సైన్యాలు పూర్తి స్థాయిలో మూవ్ అవుతున్నాయి. మేజర్ స్ట్రైక్స్ ఇరాన్ మీద జరిగేటటువంటి అవకాశం ఉంది. అంటే ఇప్పటిదాకా ఇజ్రాయెల్ చేస్తున్నది కాకుండా ఇప్పుడు తనకి తానుగా చేయడానికి రెడీ అవుతుందా అన్నటువంటి అంశం ప్రధానంగా చర్చకు వస్తుంది. 1 by 1 రాజకీయ అంతర్జాతీయ పరిణామాలు అయితే శరవేగంగా మారుతున్నాయి. యుద్ధ వాతావరణం ముదిరి పాకాన పడుతుంది. ఏ క్షణంలో ఏం జరుగుతుందా అన్నటువంటిది అయితే ఏ ఒక్కళ్ళకి అర్థం కానిటువంటి పరిస్థితి అయితే దాపురిస్తోంది అంతర్జాతీయ పరిణామాల్లో.